నేను ఆశలోకి నీ వెళ్ళకుండా గండి బిగించారేంట్రా బాబు? ఎవరు చేసి ఉంటారు ఈ పని? ఓ దేవుడు, అమ్మా ఎంత పని చేశారు? ప్రసాదం నువ్వేంట్రా? నీళ్ల గట్టు తవ్వేవో నీ పుచ్చ పగిలిపోద్ది. ఎందుకురా ప్రసాదం అంత కోపం? రేయ్, నాది పై పొలమా నీది కింద పొలమా? నా పొలం తడిసిన తర్వాత కదరా నీ పొలానికి రావాలి. రేయ్, నా పొలం దడుపుకుంటారా? అదే కదరా నీటి న్యాయం. మీరు బండిరా, గండి తీసుకుంటాను. ఏంద్రా తెగ నిలుగుతున్నావు? కోప్పడకరా బాబు, న్యాయం చెప్తున్నాడు అంతే. ఏంద్రా న్యాయం? చేతవల్లారా, నాతోనే పెట్టుకుంటారా? చెయ్, ఒక్కొక్కడిని నరికి పోగులు పెడతాను. భీముడు, ఒరే ప్రసాదు, పాకిస్తానోడికి ఇండియా వాడికి కాశ్మీర్ సమస్యలాగా, తమిళనాడోడికి కర్ణాటక వాడికి కావేరి సమస్యలాగా మీ ఇద్దరి మధ్య నీటి తగాదా అట్ట తయారైందిరా. అబ్బో అబ్బో అబ్బో, మా చెడ్డ గొప్పగా చెప్పారండి. ఎంత చెడ్డ రాయుడు గారే. ఇక ఈ గొడవ ఉండటానికి వీల్లేదో. ఊరి పెద్దగా నేను తీర్పు చెప్తాను, మీ ఇద్దరు దానికి కట్టుబడి ఉండాలి. తమరేం చెప్తే న్యాయమండి, ఎదురు చెప్తే తల తీసేయండి. ఏరా భీముడు, న్యాయం చెప్పండి బాబు, న్యాయానికి కట్టుబడి ఉంటాను. న్యాయం చెప్పడానికే కదరా నేను ఇక్కడికి వచ్చింది. అరే భీముడు, అయ్యా, ప్రసాద్ గారి పొలం నువ్వు కొనుక్కో. అదేంటండి, ఆయన పొలం నేను కొనుక్కోవటం ఏంటి బాబు? డబ్బు కావాలంటే నేను జద్దుతానురా. వద్దురాయుడు గారు, మీరు నాకు డబ్బు ఇవ్వద్దు, నాకు ఆయన పొలం అమ్మొద్దు. మా నాన్న ఇచ్చిన ఎకరం నాకు చాలు, నన్ను ఇలా ఉండేయండి. అయితే ఓ పని చెయ్యి, నీ ఎకరం పొలం ఆ ప్రసాద్ గారికి అమ్మేసాయి. ఎరా, తమరేం చెప్తే న్యాయమండి, ఎదురు చెప్తే తల తీసేయండి. నువ్వేమంటావురా భీముడు? నేను అమ్మనండి. ఒరే భీముడు, అమ్మేరా, అమ్మకపోతే పెద్దాలతో గొడవలు వస్తాయిరా, దొరలతో యుద్ధం వద్దురా. ఏయ్, ఈ ఊళ్ళో నీటి తగాదాలు గాని, గట్టు తగాదాలు గాని, పార్టీల కొట్లాటలు గాని, చివరికి భార్యాభర్తల కీచులాట్లయినా సరే ఏది జరగడానికి వీల్లేదు. అందుకే ఓ పని చెయ్యి, ఆడి పొలం నువ్వైనా కొనుక్కో, లేదా నీ పొలం వాడికి అమ్మేసేయి. లేదంటే మీ ఇద్దరు పొలాలు రాయుడు గారికి అమ్మేయండి రా. ఏం తమ్ముడు? సరే, అలాగే కానివ్వండి. ఊరు ప్రశాంతంగా ఉండడం కంటే నాకు కావాల్సిందే ఉంది. సభాష్ రాయుడు గారు, సభాష్. పిట్టపోరు పిల్లి తీర్చిందంట. అలా ఉంది మీ తీర్పు. ఎవరితోవే నువ్వు? మర్యాదగా మాట్లాడండి రాయుడు గారు. ఆమె జర్నలిస్ట్. పల్లె సీమల మీద రీసెర్చ్ చేయడానికి వచ్చాను. స్వరాజ్యం వచ్చి 50 ఏళ్లు దాటినా పల్లెల్లో మీ దొరల దౌర్జన్యాలు ఎలా సాగుతున్నాయో విన్నాను. ఇప్పుడు కళ్ళారా చూశాను. ఈ అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేస్తాను. నిజంగానా? దీనికి మన సంగతేమిటో తెలియజెప్పండి. అమ్మాయిని వదలండి, వదలండి. మీకే చెప్పేది, మన ఊరు వచ్చిన ఆడకూతుర్ని మనం గౌరవించాలి, అంతేగాని ఇలా అమ్మాయి గారి మీద చేతులు వేయకూడదు. మర్యాదగా చేతులు తీస్తారా? తేయండి, లేకపోతే మీ పుచ్చలు రాలిపోతాయి. దేవుడు, దొరలతో యుద్ధం వద్దురా అంటే విన్నావు కాదు, ఇప్పుడు చూడరా ఏమైందో.
నేనేమైనా నాకు పర్వాలేదు, కానీ నా నేల తల్లిని మాత్రం నేను వదులుకోను. ఒరేయ్ భీముడు, నా తండ్రి సమాధి కట్టుకుంటాను పొలవమ్మరా అని మర్యాదగా అడిగా, నువ్వు ఒప్పుకోలా. ఏదో ఒక రోజు నీ పొలంలోనే నీ సమాధి కట్టాను రా, అది రాయుడు చెప్పంటే. దేవుడు, అమ్మాయి గారు, మీరు మా కోసం వచ్చారు, మా కోసం పోరాటం చేస్తున్నారు. అమ్మాయి గారు, థ్యాంక్స్. రక్తం కారుతుంది, తొందరగా హాస్పిటల్ తీసుకెళ్దాం. పదండి త్వరగా. దేవుడు, ఏమైంది దేవుడు? ఎలా ఉంది? నీకేం అమ్మాయి గారు. ప్రమాదం జరగలేదుగా? నాకేం పర్వాలేదు అమ్మాయి గారు. ఆ నాయాళ్ళు నన్ను దొంగ దెబ్బ తీశారు అమ్మాయి గారు. చూస్తా, వాళ్ళ సంగతి చూస్తా. ఏంట్రా చూసేది? చూసించాలు చేసించాలు. దొరలతో యుద్ధం వద్దురా అంటే విన్నావు కాదు. అసలు అసలు ఇదంతా ఈ అమ్మాయి వల్లే వచ్చింది. ఈ మా తల్లి గూడెల్లో కడుగు పెట్టింది, గొడవలు మొదలైనాయి. బావా. లేని తలకెక్కించావు, నా తమ్ముడి తల బద్దలు కొట్టించావు. నీకు దండ పెడతాను తల్లి. మా బతుకులు మేము బతుకుతాం, నువ్వు వెళ్ళిపో తల్లి. అక్క, ఆగండి. శివాని గారు, కూర్చోండి అమ్మా, ప్లీజ్. ఏంట్రా ఫీజు? మాకు అమ్మాయి ముఖ్యం కాదు, నువ్వురా ముఖ్యం. ఆగండి. ఏంటంటే ముఖ్యం? అమ్మాయి గారి గురించి మీకేం తెలుసు? అమ్మాయి గారు పెద్ద చదువులు చదివి గొప్పగా బతకాల్సిన ఆ మాతలు ఇక్కడికి వచ్చింది మన కోసం, మన బతుకుల కోసం. మన బతుకుల్లో వెలుగు కోసం అమ్మాయి గారు పోరాడుతా ఉంది. ఆ దీపాన్ని ఆర్పేయకండి. ఆ దీపం ఆర్పితే మన బతుకులు చీకటైపోతాయి. ఆ శివాని గారు, ఏమనుకోవద్దమ్మా. ఇట్స్ ఆల్ రైట్ భీముడు, నేనేమీ అనుకోవట్లేదు. మాట్లాడితే గూడెంలో ఆ భీముడింటికి వెళ్తాను. ఏంటి సంగతి? ఏమండి? అవే అవతలకి ఏమండి? నా పరువేం కావాలి? సాటి కులస్తుల్లో నేను తలెత్తుకోలా. ఏమండి, ఎందుకండి దాన్ని అలా కొడతారు? కొడతానా, చంపుతానా? ఆ రాయుడు గారికి తెలిస్తే నా పరువేం కావాలి? ఏంటండి, రాయుడికి తెలిస్తే ఏం చేస్తాడు? ఊరేస్తాడా? ఏమండి? ఊరేస్తాడో ఊరేసుకునేలా చేస్తాడో నీకెందుకు? అమ్మను కొడతాడు. ఏమండి? ఏయ్, ఏయ్, ఇంకోసారి నాకు తెలియకుండా గూడానికి వెళ్ళామని తెలిస్తే ప్రాణం తీసేస్తాను. అవే లోపలికి. నువ్వేంటే కూతురు వెనకేసుకొస్తున్నావు? అవే లోపలికి. వాళ్ళ లోపలికి వెళ్ళి చంపేస్తాను. బయటకు వచ్చారంటే వెంటనే ఆ రాయుడిని పెళ్లి కొప్పించాలి. మావా, నువ్వు మరీ అంత ఇదిగా అడుగుతుంటే కాదనలేకపోతున్నాను. అలాగే కాని థాంక్స్ అల్లుడు. నా కలర్ నాలుగు నిజమైంది. నిజంగానా? ఈ విషయం వెంటనే అమ్మాయికి చెప్పాలి. అన్నా ఏమే, నిన్నే ఎక్కడా? ఏంటండి, ఏమైంది? నోరు తెరు. ఎందుకు? నోరు తెరు చెప్తా. ఇటివ్వండి. పిచ్చి మొహం. అమ్మాయి ఎక్కడా? పెరట్లో చదువుకుంటుంది. అరుణా, ఇక్కడున్నావా బంగారు తల్లి? నోరు తెరువమ్మా. ఏంటి నాన్నగారు? ముందు తిని చెప్తా. అదృష్టం అంటే నీదేనమ్మా. ఈశాన్యం మూల తేనె పట్టు పట్టినప్పుడే అనుకున్నాను ఏదో గొప్ప యోగం పట్టబోతోందని. రాయుడు బావ నిన్ను చేసుకోవటానికి ఒప్పుకున్నాడు. కొంచెం బయలుతుతావా? గన్నేరు పప్పు తెచ్చి ఒకపోయారా? తిని చచ్చేవాళ్ళం ఇద్దరు. ఏంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నర్మయ్, పిచ్చి మాకు కాదండి, మీకు. డబ్బు పిచ్చి పట్టింది. బంగారం లాంటి పిల్లని తీసుకెళ్లి ఆ దున్నపోతే కట్టబెడతారా? దున్న కాదమ్మా, అడవి దున్న. నోర్మయ్. మీరే నోరు మూసుకోండి. నువ్వు తండ్రివా, బ్రోకర్వా? ఎక్కువ వాగారంటే చంపి పారేస్తా. నాకు అధికారం కావాలి. దానికోసం నేను ఏమైనా చేస్తాను. అందర్నీ నరికి 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 పోగులు పెడతాను. ఆ నరికేదేదో రాయుడిని నరకు. ఊరికి పట్టిన శని విరగడవుతుంది. నరికి అధికారంలో కూర్చునేవాణ్ణి, కానీ నాకున్న బలం చాలదే. నువ్వే నా బలం, నువ్వే నా ఎత్తుగడ, నువ్వే నా పెట్టుబడి, నువ్వే నా సింహాసనం. 6 100 100 6 ఆ రాయుడితో నీ పెళ్లి జరిగి తీరుతుంది. జరిగి తీరుతుంది. జరిగి తీరుతుంది. ఏయ్! జరిగి తీరుతుంది.
అమ్మా, అరుణ, అమ్మా, అరుణ. దేవుడు! అమ్మాయి గారు దేవుడు! అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు ఏంటి అమ్మాయి గారు ఏమైంది అమ్మాయి గారు అమ్మాయి గారు నిన్ను చూసి వెళ్ళిపోదామని అమ్మాయి గారు ఏమైంది అమ్మాయి గారు లేదు. అమ్మాయి గారు అమ్మాయి గారు ఏమైంది ఏమైంది చెప్పండి అమ్మాయి గారు అమ్మాయి గారు ఏమైంది దేవుడు. కనీసం చావైనా నా ఇష్టం వచ్చినట్టు చూద్దాం. అమ్మాయి గారు ఏమైంది అమ్మాయి గారు ఏం చేశారు అమ్మా అమ్మాయి గారికి ఏమైంది అమ్మా అరుణ గన్నేరు పప్పు తిందయ్యా నా బిడ్డని కాపాడుతా అమ్మాయి గారిని పట్టుకోండి ఇప్పుడే వస్తాను అమ్మగారు ఏం పర్లేదు కక్కమ్మ కక్కే కక్కు కక్కే మొత్తం కక్కే కక్కే అమ్మాయి గారు అమ్మాయి గారు భగవంతుడా మా అరుణమని రక్షించావు థ్యాంక్స్ థ్యాంక్స్ నన్నెందుకు బతికించావు దేవుడు? అమ్మాయి గారు మీరు నిండు నూరేళ్లు బతకాలమ్మా ఆ రాయుడిని పెళ్లి చేసుకుని జీవితాంతో రోజు చస్తూ బతకమంటావా? అమ్మాయి గారు అన్నీ మన ఇష్ట ప్రకారం జరగవు కదమ్మా బతుకన్నాక కష్టాలు వస్తాయి ఆ కష్టాల్లోనే మన ఇష్టాల్ని సాధించుకుని మన ఇష్ట ప్రకారం బతకాలి అని మా గూడెం పెద్ద చెప్పాడు అమ్మాయి గారు మీకు ఆ రాయుడంటే ఇష్టం లేకపోతే లేదు మీరు పెళ్లి చేసుకోవద్దు చేసుకోను. నువ్వు నన్ను చేసుకుంటావా? అమ్మాయి గారు అవును దేవుడు, నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు. దేవుడు, అమ్మా దేవుడికి నేనంటే ఇష్టమేనమ్మా, ఇష్టమేనమ్మా. అరుణ అవునమ్మా, నేను ఆవేశంతో అనడం లేదు, ఆలోచించి చెప్తున్నాను. నువ్వు నా బాగు కోరేదానివైతే నన్ను ఆశీర్వదించు, లేకపోతే నేను చచ్చిపోతాను. అమ్మాయి గారు నీ బాగు కంటే నాకు కావాల్సిందే ఉందమ్మా. నీ ఇష్ట ప్రకారమే కానివ్వు దేవుడు. అమ్మగారు అమ్మాయి గారంటే నాకు ఇష్టం అని చెప్పాను కాదన్ను కానీ నేను పేదోణ్ణి గూడిపోణ్ణి మాకు మీకు మధ్య చాలా అంతరం ఉందమ్మా చాలా అంతరం ఉంది ఇది కుదరదు తల్లి కుదరదు. ఎందుకు కుదరదు భీముడు? నీకంటే అర్హులెవరున్నారయ్యా? నా బిడ్డనిప్పటికి 2 సార్లు కాపాడావు. రౌడీల బారి నుంచి కాపాడి మానదానం చేశావు, ఇప్పుడు ప్రాణదానం చేశావు. దాని మెళ్ళో 3 ముళ్ళు వేసి జీవితాన్ని కూడా కాపాడవయ్యా. దండం పెట్టదమ్మా మీ ఇష్టం అమ్మా నేను చేసుకుంటాను. దేవుడు, అమ్మాయి గారు అమ్మా ఏ కూతురు ఏ తల్లిని అడగకూడని మాట అడుగుతున్నాను. నేను దేవుడితో వెళ్ళిపోతానమ్మా, మమ్మల్ని ఆశీర్వదించు. అమ్మాయి గారు అమ్మాయి గారు ఈ భీముడంత పిరికివాడు కాదమ్మా. రాఘవయ్య గారి కూతురు భీముడితో లేచిపోయింది అన్న చెడ్డ పేరు నీకు రానివ్వనమ్మా, నీకు రానివ్వను. నేనే మీ ఇంటికి వస్తాను, మీ నాన్నగారిని అడుగుతాను, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని. కాని అరుణ, రాఘవయ్య గారు ఒప్పుకుంటే సరే సరే, ఆయన ఒప్పుకోకపోతే నువ్వు ధైర్యంగా వస్తావా? నువ్వు ధైర్యంగా నాతో వస్తాను అంటేనే నీ ఇంటికి వస్తాను నేను. వస్తావా? వస్తాను. అరుణ నువ్వు పేరు పెట్టి పిలు, నీ వేలు పట్టుకొని నడిచొస్తాను. ప్రామిస్. అరుణ